ఓకే, ఇదే విషయం పైన స్పందించడానికి కాంగ్రెస్ నాయకులు నరసింహారావు గారు ఉన్నారు. నరసింహ గారు, ఈ రోజు కాంగ్రెస్ కాపు ఉద్యమానికి సంబంధించి మద్దతు తెలిపింది. ఎలా ఎలా చూస్తున్నారు, మీరు ఎలా చూస్తున్నారు? కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం మీకు కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగానే అనౌన్స్ చేయడం జరిగింది కదా, ఎందుకు మీరు కాపు ఉద్యమాన్ని మీ భుజస్కంధాలపైన మొయ్యాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ? ఒకటండి, ఫస్ట్ నుంచి కూడా ఒక మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ మాట కోసం చివరి వరకు కమిట్మెంట్ ఉండి కట్టుబడి ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో విధి విధానాలుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు ఆనాడు ఏం కావాలన్నా కూడా వెలుసుకోట కల్పించాం. ఇంటర్మీడియట్ ఇచ్చేది మొదలుకొని ఇండస్ట్రీస్ వరకు పెట్టినటువంటి స్థాయిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మంత్రులు ఇచ్చింది, పిసిసి అధ్యక్షులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర మంత్రులు చేసింది, చిరంజీవి గారి మంత్రి అయినా, పల్లవరాజు గారి మంత్రి అయినా, సాయి ప్రతాప్ గారి మంత్రి అయినా ఎంతో మంది కేంద్ర మంత్రులు ఇచ్చింది. కాపుల్ని ఒక దశ ఒక దిశలో తీసుకెళ్లినటువంటి కమిట్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దానికి రెండో ఆలోచన లేదు. వాళ్ళే వచ్చి 19 పార్టీలు వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి, మీకు అన్ని చేస్తామని చెప్పారు. అన్నింటిలో కూడా ఫెయిల్ అయ్యారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఓట్లు వేయండి, మీకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తాను ఇవ్వగలిగారా, మాకు ఓట్లు వేయండి, మీకు 1 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము కార్పొరేషన్ పెట్టి విధి విధానాలు ప్రకటించగలిగారు. ముఖగడపతున్నాము గారు వచ్చి అక్కడ దీక్ష కూర్చుని కార్పొరేషన్ చైర్మన్ వేశారు. ఇంకా దీక్ష తిప్పుతాయి కొంత రాష్ట్రం అంతా అవసరం అన్నాడు. పొందాలి కమిషన్ వేశారు, జస్టిస్ పొందాలి కమిషన్. ఇవాళ కూడా జస్టిస్ పొందాలి కమిషన్ విధి విధానాలు ప్రజలు తీసుకెళ్లే స్థితిలో ప్రభుత్వం ఉంది. మీరు చెప్తే నేతిగా పేరుగా ఏంటుందో ఇవాళ చెప్పే పార్టీలకి కాపుల మీద ప్రేమ, అభిమానం అయితే ఉన్నాయనేటటువంటిది మా ఆకాంక్ష. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ విషయంలో అన్ని చేసుకుంటా వచ్చింది. ఏం వచ్చినా ఆ స్థాయిలో పదవులు గడుచుకుంటూ వచ్చింది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ కాపుల విషయంలో ఏది కావాలని చేస్తాం. సోనియా గాంధీ కాపులను ఆదుకుంటామని చెప్పారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లేదు అంటున్నారు. కేవలం ఓటు బ్యాంకు గానే ముద్రగడ పత్రం చేసే దీక్షకి. అవునండి, గతంలో కూడా కాపులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధి విధానాలు రూపొందించింది, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పింది, కానీ అలాంటివి ఏమీ జరగలేదు. కేవలం కాపులను ఓటు బ్యాంకుగానే వాడుకుంది అని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నటువంటి వాదన. మరి దీన్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? అనుభవం లేని మాటలు, అవకాశవాద మాటలు, పబ్బం గడుపుకునేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రభుత్వాలతో కానీ ఆ నాయకులతో కానీ మేము సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. అంత అవగాహన శక్తి అవతల కూడా లేదని నేను అనుకున్నాను. నాకు తెలిసి 32-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనే విషయాలు మల్లకృష్ణ గారు ఈ రాష్ట్రంలో కీలక భూమికి పోషించాడు. ప్రపంచ తెలుగు మహాసభ రెడ్డి దాంట్లో ప్రపంచ దేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా గుర్తింపు పోయిన మల్లకృష్ణరావు గారు. ఇవాళ అదే స్థాయిలో పోయినటువంటి నాయకులు తయారు సంత పద్మనాభం గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, పల్లవరాజు గారు కానీ, అలాగే సాయి ప్రతాప్ గారు కడప నుంచి రాజంపేట పార్లమెంట్ కి వచ్చినటువంటి వ్యక్తులు అయినందుకు కూడా హైయెస్ట్ పొజిషన్ లో ఉంటే కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 100కి 30 ఏం చేయాలి అంతా చేసి ఇంకా కావాలి చేత సిద్ధంగా సోనియా గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, రేపు ఎప్పుడైనా సరే బీసీ శిక్షణ కావాలంటే నేను షెడ్యూల్ ప్రకారం మీకు ఏదైనా కావాలంటే మేము రాజ్యసభలో మద్దతిస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాల నుంచి కూడా మీకు కావాలని మద్దతు ఇస్తామని చెబుతున్నారు. ఏం కావాలన్నా కూడా ఏంటి పక్కన పెట్టేసి మేం చేస్తున్నాం, వాళ్ళేం చేయలేకపోయారు, మేము నిలబెట్టాం, వాళ్ళే నిలబెట్టారు. అప్పుడు బాగానే ఉన్నారు, వాడుకున్నారు. మీరు చేయాలి, మీ గవర్నమెంట్ ఒక దివంగత రాష్ట్ర స్థాయి గుర్తుపడిన మహానాయకుడు కోల్పోయారు. దానికి సమాధానం ఏం చెబుతారు వాళ్ళు? ప్రభుత్వంలో సమాధానం చెప్పాలని పొంగిటి మోహన్ గారు ఎవరు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు. నీటికొండ దళితులు ఎవరు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మహాహోమం చేశారు. ఏం మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? మాటలు చేత మా ఇంటికాడ మాపిడి వాళ్ళు ఇంటికాడని ఎస్టీ సప్లై నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ కిషోర్ బాబు గారు ఎస్సీలు దళితులు చైతన్యం దిగిపోతున్నది ఈ ప్రభుత్వం. ఏం చెప్తున్నారు ఈ మంత్రులు? ఒకరికొకరు పొందుతున్నటువంటి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ పేరు చేసుకుంటే సరిపోరు. కాంగ్రెస్ పార్టీ సుదీప్తికి చెప్తున్న పార్టీ, కానీ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారావు గారు మీ స్పందన మాతో పంచుకున్నందుకు.